Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2024 November 12. Today current affairs headlines. Okay, first one CJIగా తొలి రోజే 45 కేసులు విచారణ. అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నిన్నటి రోజున ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా గురించి మాట్లాడుతాం. నెక్స్ట్ వన్ డొనాల్డ్ ట్రంప్ కమిటీ అధ్యక్షుడిగా ఒక కొత్త వ్యక్తి వచ్చారు. ఇటీవల కాలంలో అమెరికాకి 47 ప్రెసిడెంట్గా ట్రంప్ గారు వచ్చారు. ట్రంప్ కమిటీకి ఒక అధ్యక్షుడిగా రావడం జరిగింది. చూద్దాం. నెక్స్ట్ అమెరికా జాతీయ సరిహద్దు విభాగ అధిపతి. అమెరికా జాతీయ సరిహద్దు విభాగాధిపతిగా ఒక వ్యక్తి రావడం జరిగింది. నెక్స్ట్ అణుశక్తితో నడిచే విమాన వాహక నౌక. నెక్స్ట్ అంతరిక్ష అభ్యాస్. నెక్స్ట్ ఋతుక్రమ శుభ్రతపై విధానం అనేది వార్తలకు వచ్చింది. రాష్ట్ర బడ్జెట్ 2024-2025 ఇవి మనకున్న హెడ్లైన్స్. ఓకే, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ CJIగా తొలి రోజే 45 కేసులు విచారణ. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా లేటెస్ట్గా నవంబర్ 11 నేషనల్ ఎడ్యుకేషన్ డే రోజునే భారతదేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు వచ్చారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్రపతి సమక్షంలో నిన్నటి రోజున. వెంటనే తొలి రోజునే దాదాపుగా 45 కేసులు విచారించారు ఈయన. దీంట్లో మెయిన్గా ఏ కేసులు విచారించారంటే వాణిజ్యపరమైన కేసులని విచారించారు. వాణిజ్యపరమైనవి. మరి 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నవంబర్ 11 వచ్చారు. నిన్నటి రోజున ప్రమాణ స్వీకారం చేశారు. ఆల్రెడీ మనం చెప్పాం వీడియోలో. 2025 మే 13 వరకు కొనసాగుతారు ఈయన. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. జగదీప్ ధన్ఖడ్ అంటే ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారంటే జగదీప్ ధన్ఖడ్ అంటే ఉపరాష్ట్రపతి. డివై చంద్రచూడ్ అంటే మాజీ CJI 50 CJI డివై చంద్రచూడ్ గారు వచ్చారు. అండ్ అబ్దుల్ నజీర్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ మరియు విశ్రాంత CJI ఎన్వి రమణ మాజీ CJI మరి ఎన్వి రమణ గారు కూడా దీంట్లో పాల్గొన్నారు. అంటే ఈ కార్యక్రమంలో భాగంగా CJIగా తొలి రోజు 45 కేసులు విచారించారు జస్టిస్ సంజీవ్ ఖన్నా. మరి 52 CJIగా 2025 మే 14 నుండి జస్టిస్ బిఆర్ గవాయ్ వస్తారు. జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రస్తుతం జస్టిస్ బిఆర్ గవాయ్ సుప్రీంకోర్టులో నలసా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. లేటెస్ట్గా వచ్చారు. అంటే సీనియారిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిలో సీనియారిటీలో సెకండ్ పర్సన్ నలసాగా ఉంటారు. ఫస్ట్ పర్సన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటారనేది గతంలో మనం డిస్కషన్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టుకి తొలి మహిళా న్యాయమూర్తి అయిన ఫాతిమా బీబీ మరి ఇటీవల కాలంలో మరణించారు, గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ హిమా కోహ్లీ గారు పదవి విరమణ చేయడం జరిగింది. అంటే వీడుకోలు పలికారు. జస్టిస్ నాగరత్నం గారు 2027-28 సమయంలో సుప్రీంకోర్టుకి తొలి ప్రధాన న్యాయమూర్తిగా రావచ్చు, తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రావచ్చు. అంటే ఇప్పటివరకు 51 CJIగా పనిచేస్తున్న అంటే తరుణంలో ఏ ఒక్క మహిళ కూడా ప్రధాన న్యాయమూర్తిగా పని చేయలేదనేది గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ డొనాల్డ్ ట్రంప్ కమిటీ అధ్యక్షుడు. లేటెస్ట్గా నవంబర్ 5వ తారీఖున 2024 నవంబర్ 5వ తారీఖున అమెరికాకి 47వ అధ్యక్షుడికి ఎలక్షన్ జరిగాయి. ట్రంప్ అంటే రిపబ్లికన్ పార్టీ తరపున ట్రంప్ గారు, డెమోక్రటిక్ పార్టీ తరపున కమలా హ్యారిస్ గారు పోటీ పడ్డారు. మొత్తం మీద ఫైనల్గా ట్రంప్ రావడం జరిగింది. అమెరికా అధ్యక్షుడిగా ఎవరైనా గెలుపొందిన తర్వాత వారు ప్రమాణ స్వీకారం చేసింది ఏ ఇయర్ అంటే జనవరి 20వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి దీనిలో భాగంగానే
అమెరికాకి 47వ అధ్యక్షుడిగా ట్రంప్ గారు 2025 జనవరి 20న ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ తరుణంలో అనే ప్రమాణ స్వీకారానికి తగిన ఏర్పాట్లు ఇవన్నీ చూసుకున్న వ్యక్తి కావాలి. దాంట్లో ఎక్స్పర్ట్ ఉన్న వ్యక్తి. మరి డొనాల్డ్ ట్రంప్ కమిటీ 2025 జనవరి 20న జరగబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లను దగ్గర నుంచి చూసుకుంటారు ఆయన. మరి ఈ కమిటీ అధ్యక్షుడిగా ఎవరు వచ్చారంటే ఈ కమిటీ అధ్యక్షుడిగా జేడీ వాన్స్ అంటే ఎవరో కాదనన్న మరి ప్రజెంట్ అమెరికాకు ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి, మన తెలుగు అల్లుడు అని చెప్పాం. జేడీ వాన్సన్ అంటే అమెరికా ఉపాధ్యక్షుడిగా వచ్చారు. మరి ఆయనే ఈ కమిటీ అధ్యక్షుడిగా ఉంటారు. మరి ఉపాధ్యక్షులుగా ఎవరు ఉంటారంటే గమనించాలి, స్టీవ్ విట్కాఫ్, సెనేటర్ కెల్లీ అనేది ఉపాధ్యక్షులుగా వైస్ ప్రెసిడెంట్గా ఉండడం జరుగుతుంది. మరి లేటెస్ట్గా వైట్ హౌస్ చీఫ్గా అంటే అమెరికా అధ్యక్ష భవనం పేరు వైట్ హౌస్. ఈ వైట్ హౌస్ చీఫ్గా ఒక మహిళ అంటే అమెరికా దేశ చరిత్రలో వైట్ హౌస్కి ఒక ఉమెన్ రావడము ఇదే తొలిసారి ఎవరంటే సూజీ వైల్స్. ఇది కూడా డిస్కషన్ చేస్తాం. మరి అమెరికాలో ట్రంప్ గారు రిపబ్లికన్ పార్టీ తరపున గెలుపొందారు. ట్రంప్కి వచ్చిన మొత్తం సీట్లను 312. మరి డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి అయిన కమలా హ్యారిస్కి వచ్చిన మొత్తం సీట్ల సంఖ్య 226 సీట్లనే గుర్తు. అయితే పోలింగ్ పర్సంటేజ్ అంటే ఎన్నికల ఫలితాలు మొత్తం సీట్లు కాకుండా ఎంత శాతం పోలింగ్ నమోదైంది గమనిస్తే 2020 అంటే మరి 2020 అంటే 46వ అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 66.4% నమోదైంది. 2024 ఫలితాలు రిజల్ట్ లేదా మొత్తం ఎంత శాతం పోలింగ్ నమోదైంది అంటే మొత్తం 62.3% పోలింగ్ నమోదైంది అనేది గుర్తుపెట్టుకోవాలి. 2024 అమెరికా 47వ అధ్యక్షుడు అంటే ఎలక్షన్ గురించి. మరి ఇప్పుడు యుఎన్ఓ ప్రధాన కార్యాలయం కూడా అమెరికాలో న్యూయార్క్లో ఉంటుందమ్మా. న్యూయార్క్లో ఉంటుంది. లేటెస్ట్గా యుఎన్ఓకి 79 జనరల్ అసెంబ్లీ సెషన్ అంటే 79వ సాధారణ సభ జరిగింది. దీనికి అధ్యక్షుడిగా ఫిలిమాన్ యాంగ్ ఉన్నారమ్మా. 79 జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్గా ఫిలిమాన్ యాంగ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఏ దేశం అంటే కెమెరూన్ కంట్రీ అని గుర్తుపెట్టుకోవాలన్న కెమెరూన్. యుఎన్ఓకి భారత శాశ్వత ప్రతినిధిగా పనిచేస్తుంది ఎవరంటే ద పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియాకి అంటే యుఎన్ఓ భారత శాశ్వత ప్రతినిధిగా మనకి పర్వతనేని హరీష్ పనిచేస్తున్నారు. పర్వతనేని హరీష్ గారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే అమెరికా జాతీయ సరిహద్దు విభాగ అధిపతి అంటే ట్రంప్ 47వ అధ్యక్షుడిగా రావడం జరిగింది. అమెరికాకి 47వ ప్రెసిడెంట్గా ట్రంప్ కానీ వస్తే అక్రమ వలసలను నేను నిషేధిస్తానని చెప్పారు. అక్రమ వలసలు అంటే అక్రమ మార్గంలో అమెరికాకి వలస వచ్చి అక్కడ స్థిరపడతారు కదా, వారిని మేము పంపిస్తామనేది చెప్పడం జరిగింది. అంటే ట్రంప్ నాయకత్వంలో లేటెస్ట్గా మనం చెప్పుకున్నాం. అంటే అమెరికాకి అక్రమ వలస రూపంలో వస్తున్న దేశం ఫస్ట్ మెక్సికో ఉందని మాట్లాడుకున్నాం. మరి అమెరికా జాతీయ సరిహద్దు విభాగాధిపతి మరి ఈయన ఏం చేస్తారు అంటే అక్రమ వలసల నిరోధక చర్యల భాగంగా బట్ ఆయన చర్యలు తీసుకుంటారు. అంటే ఆ నిర్ణయం తీసుకుంటారు ఎవరెవరు వస్తున్నారు అక్రమ మార్గంలో, అంటే ఏ దేశ అధినేతలు ఎక్కువగా వస్తున్నారు, వారి రిపోర్ట్ అనేది ఆయన దగ్గర ఉంటుంది. మరి ఎవరు వచ్చారు కొత్త వ్యక్తి అంటే టామ్ హోమాన్ ట్రంప్ నాయకత్వంలో ఇంకా ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయనకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని నియమించుకుంటున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. టామ్ హోమాన్ అమెరికా జాతీయ సరిహద్దు విభాగ అధిపతి. మరి అమెరికా జాతీయ సరిహద్దుల పరిరక్షణ విభాగ అత్యున్నత అధికారిని బోర్డర్ జార్గా పిలుస్తారమ్మా. బోర్డర్ జార్గా అభివర్ణిస్తారు. మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ అమెరికా జాతీయ సరిహద్దుల పరిరక్షణ విభాగ అత్యున్నత అధికారిని బోర్డర్ జార్గా పిలుస్తారు. బోర్డర్ జార్గా. క్వశ్చన్ అడగవచ్చు,
అమెరికా జాతీయ సరిహద్దు విభాగాధిపతి అనుకుంటా బోర్డర్ జారుగా ఇటీవల కాలంలో అమెరికాకి ఎవరు వచ్చారు? టామ్ హోమన్. మరి టామ్ హోమన్ గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో యుఎస్ ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ తాత్కాలిక డైరెక్టర్గా పనిచేస్తారు. అంటే ట్రంప్ హయాంలో ట్రంప్ 45వ అధ్యక్షుడిగా గతంలో మనకి 2016లో ఎన్నికయ్యారు. ఆయన 2016లో ఎన్నికైనప్పుడు ఆయన కాలంలో యుఎస్ ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ తాత్కాలిక డైరెక్టర్గా పనిచేశారు. అది ఎవరంటే టామ్ హోమన్. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే అణుశక్తితో నడిసే విమాన వాహక నౌక. అణుశక్తితో నడిసే విమాన వాహక నౌక ఏ దేశం అభివృద్ధి చేస్తుందంటే చైనా దేశము. ఇటీవల కాలంలో చైనా దేశము అంతరిక్ష రంగం నుంచి మట్టిని సేకరించి రావడం జరిగింది. అంటే చంద్రునిపై నుంచి మట్టిని సేకరించింది నాన్న. చైనా దేశం వాళ్ళు లేటెస్ట్గా ఒక 4 మెంబర్స్ అంటే టియాన్జంగ్ అంటే అంతరిక్ష కేంద్రానికి వెళ్ళడం జరిగింది. మనం డిస్కషన్ చేసాం ఆల్రెడీ. ఓకేనా. మరలా ఇప్పుడు అణుశక్తితో నడిసే విమాన వాహక నౌకను అంటే చైనా దేశమే తొలిసారిగా అంటే నౌకదళానికి ఉపయోగించే భాగంలో ఒకసారి చూస్తే భారీ యుద్ధ నౌక కోసం ప్రయోగాత్మకంగా ఒక అణు రియాక్టర్ను చైనా దేశము అభివృద్ధి చేస్తుంది. చైనా నౌకాదళం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. నేవీ పర్పస్లో చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది నాన్న. మరి అణుశక్తితో నడిచే విమానాలు తయారీలు అయితే ప్రజెంట్ చైనా అమెరికా దగ్గర మాత్రమే ఇవి ఉన్నాయి నాన్న, గుర్తుపెట్టుకోవాలి. భారత్, రష్యా లాంటి దేశాల దగ్గర లేవు. మరి సాగర శక్తిని సముద్ర మార్గం ద్వారా సాగర శక్తిని వేగంగా ఆధునికీకరణ చేసి అణుశక్తితో నడిచే విమాన వాహక నౌకలను సమకూర్చుకొని బ్లూ వాటర్ శక్తిగా చైనా ఎదిగేందుకు బ్లూ వాటర్ పాలసీ అంట కదా, ఆ విధంగా బ్లూ వాటర్ శక్తిగా చైనా కూడా ముందడుగులు వేస్తున్నాను. అయితే ఇలా అధికారిక ప్రకటన చైనా ఇంకివ్వలేదు. మేము అణుశక్తితో నడిచే విమాన వాహక నౌకను తయారు చేస్తామని చైనా ప్రకటించలేదు, అమెరికా దేశం వాళ్ళు ప్రకటిస్తున్నారు. సిచువాన్ ప్రావిన్స్లో ఉన్న లెస్సాన్ నగరానికి వెలుపల పర్వతాల మధ్య ఈ అణుశక్తితో నడిచే విమాన వాహక నౌకను తయారు చేస్తున్నట్లు వార్తలకు వచ్చింది. ఒక అణు రియాక్టర్ను చైనా నిర్మిస్తున్నట్లు అమెరికాలో మిడిల్బరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే మనం గమనించాలి, అంటే సిచువాన్ ప్రావిన్స్లో ఉన్న లెస్సాన్ నగరానికి వెలుపల పర్వతాల మధ్య ఒక అణు రియాక్టర్ను చైనా నిర్మిస్తున్నట్లు అమెరికాలో మిడిల్బరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉపగ్రహ చిత్రాలు అందుబాటులో పత్రాల ఆధారంగా ఈ రియాక్టర్ను, పత్రాలు అంటే మళ్ళీ మనకి బయట వస్తున్న పత్రాలు కాదన్న, ఉపగ్రహాల చిత్రాల యొక్క వారికి మోడల్స్ ఉంటాయి కదా, అవి ఉపగ్రహ చిత్రాలు అందుబాటులో పత్రాల ఆధారంగా ఈ రియాక్టర్ను భారీ యుద్ధ నౌక కోసం నిర్మించిన ప్రోటోటైప్గా తేల్చారు. ఈ ప్రాజెక్ట్ను ఏమని పిలుస్తుంటే లాంగ్ వేగా పిలుస్తారు. ఇటీవల కాలంలో చైనా దేశము అణుశక్తితో నడిచే విమాన వాహక నౌకను తయారు చేయబోతుంది. చైనా నౌకాదళమే ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంతరిక్ష అభ్యాస్ అనేది ఈ వార్తలో ఉంది నాన్న. దేశంలో తొలిసారిగా అంతరిక్ష యుద్ధ విన్యాసాలను, అంతరిక్ష వ్యూహాత్మక ప్రయోజనాలను రక్షించుకునే ఉద్దేశంతో అంతరిక్ష అభ్యాస్ పేరుతో
మనకి త్రివిధ దళాలు అంటే డిఫెన్స్ సంబంధించిన వారు రక్షణ దళానికి డిఆర్డిఓ మరి ఇస్రో వారు దీన్ని ఏర్పాటు చేస్తున్నారు, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఎందుకంటే దేశంలోనే తొలిసారిగా అంతరిక్ష యుద్ధ విన్యాసాలను అంతరిక్ష వ్యూహాత్మక ప్రయోజనాలను రక్షించుకునే ఉద్దేశంతో అంతరిక్ష అభ్యాస పేరుతో ఏర్పాటు చేస్తారు. ఎక్కడ ప్రారంభిస్తారంటే ఢిల్లీలో ప్రారంభించినట్లు త్రిదళ అధిపతి జనరల్ అనిల్ చౌహాన్, సిడిఎస్ అంటాం కదా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరంటే అనిల్ చౌహాన్. మరి త్రివిధ దళాలు అంటే సిడిఎస్ అంటే ఆర్మీ, మరి ఎయిర్ ఫోర్స్, నేవీ. ఆర్మీ డే జనవరి 15న జరుపుకుంటాము, మరి ఎయిర్ ఫోర్స్ డే అక్టోబర్ 8న, నేవీ డే డిసెంబర్ 4. ప్రజెంటు మన ఆర్మీ చీఫ్గా ఉపేంద్ర ద్వివేది ఉంటారు, ఉపేంద్ర ద్వివేది. మరి ఎయిర్ ఫోర్స్కి అయితే అమరప్రీతి సింగ్ ఉన్నారు. నేవీకి అయితే దినేష్ కుమార్ త్రిపాఠి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీని కలిపి సిడిఎస్ అంటాం. ప్రజెంట్ సిడిఎస్ అయితే అనిల్ చౌహాన్. మరి ఈయన ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా అంతరిక్ష యుద్ధ విన్యాసాలను జరపాలనే ఉద్దేశంతో అంతరిక్ష అభ్యాస్ అనే పేరుతో దీన్ని కండక్ట్ చేస్తారు. మరి రాజసీలో మన సాధన సంపత్తికి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి ఈ విన్యాసాలను నిర్వహించినట్లు రక్షణ శాఖ పేర్కొంది. రాజసీ అంతరిక్ష రంగంలో మన ప్రయోగాలు చేస్తున్నప్పుడు మనం అన్నిసార్లు విజయం సాధించలేం, కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం. అలాంటి ఫెయిల్ అవ్వడానికి కారణంగా ముందుగా ఉన్న అక్కడ ముప్పును తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అనేది చెప్పడం జరిగింది. అంటే రక్షణ శాఖ ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. నవకల్పన ఆధునాతన పరిజ్ఞానము ఇస్రో డిఆర్డిఓ భాగస్వామ్యం ద్వారా రాజసీలో దేశ ప్రయోజనాలను కాపాడుకోవలసి ఉందని సిడిఎస్ చెప్పారు. అంటే నవకల్పనలు, కొత్త టెక్నాలజీ, కొత్త ఐడియాలజీస్ వస్తూ ఉంటాయి. మనకి ఏ విధంగా శాటిలైట్ పంపించాలి, రానున్న కాలంలో మనం సాధించవలసిన లక్ష్యాలు ఏంటని సాధించవలసిన లక్ష్యాలు ఏంటనేది ఇవన్నీ మనం తెలుసుకుంటాం. మరి దీనికి భాగస్వామ్యంగా ఇస్రో డిఆర్డిఓ భాగస్వామ్యం ద్వారా రాజసీలో దేశ ప్రయోజనాలను కాపాడుకోవాల్సి ఉందని సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చెప్పడం జరిగింది, అనిల్ చౌహాన్ గారు చెప్పడం జరిగిందమ్మా. అంతరిక్ష అభ్యాస్ అనే పేరుతో ఇటీవల కాలంలో అంతరిక్ష యుద్ధ విన్యాసాలను ఎక్కడ ప్రారంభించారు అంటే ఢిల్లీ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది దేశంలో తొలిసారిగా. నెక్స్ట్ వన్ ఋతుక్రమ శుభ్రతపై విధానము. సుప్రీంకోర్టు దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది గతంలో. అయితే సుప్రీంకోర్టు ఎప్పుడైతే కేంద్రానికి తెలియజేసిందో ఇప్పుడు దేశంలో మహిళలు అంటే ఋతుక్రమము అంటే వాళ్ళు మెన్స్ట్రువల్ సైకిల్ నెలసరి సమయంలో వారికి కావాల్సిన శానిటరీ ప్యాడ్స్ 6 నుంచి 12వ తరగతి పిల్లలకు ఉచితంగా ఇవ్వాలి బాలికలకు అని చెప్పడం జరుగుతుంది. లేటెస్ట్గా మనం చూసామమ్మా, సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే సుప్రీంకోర్టు దాదాపుగా దేశంలో ఒక 98% పాఠశాలలో మహిళలకు మరుగుదొడ్లు వేరుగా ఉన్నాయనేది లేటెస్ట్గా చెప్పడం జరిగింది. అయితే సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 100% మనం సాధిస్తున్నాము, ఉమెన్స్ కావాల్సిన తగిన ఏర్పాట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కూడా దీనికి తగిన ఏర్పాటు చేస్తుంది అని చెప్పింది. పాఠశాలలో బాలికల్లో ఋతుక్రమ సంబంధిత శుభ్రత గురించి ఒక విధానాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిద్ధం చేసింది. 2023 ఏప్రిల్ 10న సుప్రీంకోర్టు ఎలాంటి విధానాన్ని రూపొందించాలి, ఎలాంటి విధానాన్ని ఋతుక్రమ శుభ్రతపై ఒక కొత్త మార్పుని తీసుకురావాలి, మహిళలకు కావలసిన ముఖ్యంగా 6 నుంచి 12వ తరగతి పిల్లలకు ఇది చాలా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో తీసుకొచ్చారు. 2023 ఏప్రిల్ 10న సుప్రీంకోర్టు ఎలాంటి విధానాన్ని రూపొందించాలని చెప్పింది. ఇప్పుడు ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2024 నవంబర్లో సుప్రీంకోర్టుకి తెలియజేసింది. సుప్రీంకోర్టుకి అంటే
వారు రూపొందిస్తే, కేంద్ర ఆరోగ్య శాఖ వారు రూపొందిస్తే ఈ నివేదికను సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వం పట్టుకెళ్ళింది. మ్యాక్సిమము వారికి కావాల్సిన ఏర్పాటు మేము చేస్తున్నామనేది. మరి 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మరుగుదొడ్ల సదుపాయం కల్పించాలని, ఉచితంగా శానిటరీ ప్యాడ్లు సరఫరా చేసేలా ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ సామాజిక ఉద్యమకారిణి జయ ఠాకూర్ ప్రజా ప్రయోజనాలను సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఓకేనా. 98% పాఠశాలలో బాలికల మరుగుదొడ్లు అనేవి వేరువేరుగా ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. మరి భారతదేశంలో తొలిసారిగా మహిళలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ను అందించిన గ్రామము కుంభలంగి. ఇది కేరళలో ఉందమ్మా. కుంభలంగి, కేరళ. భారతదేశంలో తొలిసారిగా మహిళలకు నెలసరి సెలవులు లేదా ఋతుచక్ర సెలవులను ప్రకటించిన రాష్ట్రం కూడా కేరళ. ప్రపంచంలో తొలిసారిగా మహిళలకు నెలసరి సెలవులను ప్రకటించిన దేశం అయితే స్పెయిన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెలసరి సెలవులను ప్రకటించిన దేశం స్పెయిన్, ప్రపంచంలో తొలిసారిగా. మా రాష్ట్ర బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర బడ్జెట్ నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టారన్న గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర బడ్జెట్ 2024-2025. దీనిలో కొన్ని పాయింట్స్ మీకు పర్టికులర్గా ఏపీ బడ్జెట్ మన ఎకానమీ సారు మీకు డీల్ చేస్తారు. మన శామ్ ఇన్స్టిట్యూట్ తరపున పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మరి ఎంత సాధించింది, ఎంత కేటాయించింది, రెవెన్యూ వ్యయం ఎంత, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఏ పథకానికి ఎంత కేటాయించారు, మన కరెంట్ అఫైర్స్ పర్పస్లో కొన్ని పాయింట్స్ మీకు. మొత్తం బడ్జెట్ గమనించాలి. మొత్తం బడ్జెట్ 2,94,427 కోట్లమ్మ. పర్టికులర్ కావాలంటే 0.25 కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈసారి ఈ బడ్జెట్లో ఎక్కువగా సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇచ్చారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు వారి నిత్యావసర వస్తువును తీర్చి వారిలో గ్రామీణ మరి పట్టణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు వారి యొక్క పేదరికాన్ని తొలగించాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలకు కూడా మంచి ప్రాధాన్యం ఇచ్చారు ఈ బడ్జెట్లో. మరి మన రాజధానికి ఎంత కేటాయించారంటే ఈ బడ్జెట్లో 3,445 కోట్లు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టుకి 5,445 కోట్లు కేటాయించారు. ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అయితే నిర్మలా సీతారామన్ గారు పనిచేస్తున్నారు. మరి ఉపాధి హామీ పథకం గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ స్కీమ్కి ఈ బడ్జెట్లో ఎంత కేటాయించిందంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో 5,150 కోట్లు 5,150 కోట్లని ప్రకటించింది. అన్నదాత సుఖీభవకి 4,500 కోట్లు కేటాయించిందన్న. వ్యవసాయ శాఖకు ఎంత కేటాయించిందంటే 8,546.37 కోట్లు కేటాయించారు. ఆరోగ్య శాఖకు 18,420 కోట్లు కేటాయించారు. మానవ వనరుల అభివృద్ధికి 1,215 కోట్లు కేటాయించారు. పరిశ్రమలు వాణిజ్యానికి 3,127 కోట్లు కేటాయించారు. పర్యావరణము అటవీ శాస్త్ర సాంకేతిక శాఖకు శాస్త్ర సాంకేతిక రంగాలకి 687 కోట్లు కేటాయించారనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్. మొత్తం బడ్జెట్ గుర్తుపెట్టుకు 2,94,427 కోట్లు. నెక్స్ట్ దేశానికి దన్నుగా అంటే విదేశీ పెట్టుబడులు అంటాం మనం. పారిశ్రామిక రంగానికి విదేశీ పెట్టుబడులు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మన దేశంలో ఎక్కువగా ఏ రాష్ట్రాలకు వస్తున్నాయి అంటే ఏ రాష్ట్రంలో ఎక్కువగా పెట్టుబడి పెట్టాలని, దానివలన అవకాశాలు అంటే ప్రజలకు లేదా యువతకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎక్కువగా దేశంలో ఏ రాష్ట్రం విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది అని ఒక రిపోర్ట్ ఇచ్చారమ్మా. ఎవరు ఇచ్చారంటే ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి రిపోర్టు ప్రకారం పెట్టుబడులను విరివిగా ఆకర్షిస్తున్న రాష్ట్రాలు అభివృద్ధిలో ముందంజలో ఉంటున్నాయి. పారిశ్రామిక సేవా రంగాలను ప్రోత్సహిస్తూ భారతావని
భారతం అని ప్రగతి యాత్రలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దేశ జీడిపిలో వివిధ రాష్ట్రాల వాటా ఎంత ఉందని చూద్దాం శాతాల్లో. మహారాష్ట్ర 13.3%, ప్రస్తుతం పెట్టుబడులు ఎక్కువగా పెడుతున్నారు. సెకండ్ తమిళనాడు గమనిస్తే 8.9, ఉత్తరప్రదేశ్ 8.4, ఫోర్త్ ప్లేస్ కర్ణాటక 8.2, గుజరాత్ 8.1, వెస్ట్ బెంగాల్ 5.6, రాజస్థాన్ 5%, తెలంగాణ 4.9, ఆంధ్రప్రదేశ్ 4.7, మధ్యప్రదేశ్ 4.5. 1 2 3 4 5 6 7 8 9. తెలంగాణ 8వ స్థానంలో ఉంది, ఆంధ్రప్రదేశ్ 9వ ప్లేస్లో ఉంది. పెట్టుబడులను విరివిగా ఆకర్షిస్తున్న రాష్ట్రాలు, ఎక్కువగా పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు మరియు మన దేశం నుంచి కూడా ఆ రాష్ట్రంలో ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు, గుర్తుపెట్టుకోవాలి. నిన్న కూడా ఒక క్లాస్ అని చెప్పుకున్నాం. భారతదేశంలో పరిశ్రమలు ఎక్కువ ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. పరిశ్రమలు అంటే ఇండస్ట్రీస్. నెక్స్ట్ బగబగల భూమి అంటే భయం పెడుతున్న సంద్రాలు, సముద్రంలో నీటి ఆవిరి పూర్తిగా ఆవిరైపోతున్నాయి. మంచు పర్వతాలు, ఉష్ణోగ్రతలు కూడా కరిగిపోతున్నాయి. రానున్న కాలంలో ఎన్నో దేశాల్లో ఉష్ణోగ్రత అనేది బాగా హీస్ట్ టెంపరేచర్ వలన అక్కడ హిమని నదాలు, మంచు పర్వతాలు, ఆల్ గ్లేసియర్స్ లాస్ అవుతున్నాయి అనేది ఇటీవల కాలంలో డిస్కషన్ చేసాం. మన కాఫ్ సమిట్ నిన్నటి రోజున నవంబర్ 11న స్టార్ట్ అయింది, నవంబర్ 22న ఎండ్ అవుతుంది కాఫ్ 29 సమిట్. ఇది అజర్బైజాన్ రాజధాని బాకులో జరుగుతుంది. నవంబర్ 11 టు నవంబర్ 22 వరకు 29 సమిట్. 1995లో కాఫ్ సమిట్ ఏర్పాటైందన్నాం. కాఫ్ సమిట్ ముఖ్య ఉద్దేశము ఉష్ణోగ్రతల్లో మార్పులు తీసుకురావడమే, కర్బన ఉద్గారాలను తగ్గించడం. ఓకేనా. ఇటీవల కాలంలో హైయెస్ట్ టెంపరేచర్ ఇన్ ఇండియా, హైయెస్ట్ టెంపరేచర్ ఇన్ వరల్డ్, ఎర్త్ అవర్ మార్చ్ 23, హాటెస్ట్ డే జూలై 22. లేటెస్ట్గా మనకి ఐరోపా వాతావరణ సంస్థ కోపర్నికస్ నివేదిక ఇచ్చింది. ఉష్ణోగ్రతలు అక్టోబర్ నెలలో ఈ సంవత్సరం రెండవసారి 2024లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని చెప్పడం జరిగింది. ఈ సెకండ్ టైం. లాస్ట్ టైం అక్టోబర్ 2023లో కూడా అక్టోబర్ 2023లో ఫస్ట్ టైం అక్టోబర్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అని చెప్పడం జరిగింది. ఎవరండి? ఐరోపా వాతావరణ సంస్థ అయిన కోపర్నికస్ నివేదిక. మరలా ఇప్పుడు అత్యంత వేడి సంవత్సరంగా 2024 అని ఎవరు రిపోర్ట్ ఇచ్చారంటే WMO, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్. 1950లో ఏర్పాటైందేమో, జెనీవా హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. మరి రికార్డు స్థాయిలో పెరుగుతున్న సముద్ర మట్టాలు WMO నివేదికలో విషయాలు చెప్పారు. మరి ప్రపంచ ఉష్ణోగ్రత మునుపెన్నడూ లేని స్థాయికి చేరుతున్న నేపథ్యంలో 2024 అత్యంత వేడి సంవత్సరంగా నిలవబోతుందని ప్రపంచ వాతావరణ సంస్థ WMO హెచ్చరించింది. అజర్బైజాన్ రాజధాని బాకులో సోమవారం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, COP అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, నిన్నటి రోజున ప్రారంభమైంది. మరి ఈ సదస్సులో విడుదల చేసిన నివేదిక ఆందోళనకర విషయాలను వెల్లడించింది. స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ 2024 పేరుతో కాఫ్ సమిట్ ప్రారంభమైందమ్మా. స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ 2024 కాఫ్ సమిట్ ప్రారంభమైంది. దీంట్లో నివేదిక రిలీజ్ చేశారు. అంటే వాతావరణంలో మార్పులు తీసుకురావడానికి ఎక్కువ ఉష్ణోగ్రత ఉంది అని చెప్పి స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ 2024 పేరుతో రూపొందించారు. మరి ఈ నివేదిక భూతాపం కారణంగా శరవేగంగా పెరుగుతున్న ముప్పును కళ్ళకు కట్టుకట్టిన చూపించింది. వాతావరణ మార్పుల కట్టడికి అన్ని దేశాలు పటిష్ట చర్యలు తీసుకోవాలని పేర్కొంది. నివేదికలో ముఖ్య అంశాలు. మరి ఈ సంవత్సరం జనవరి నుండి సెప్టెంబర్ మధ్య ప్రపంచ సగటు ఉపరితల ఉష్ణోగ్రత పారిశ్రామిక విప్లవం ముందు నాటి నుంచి 1.54 డిగ్రీల అధికంగా ఉంది. 1.54 డిగ్రీస్ అధికంగా ఉందంట. ప్యారిస్ ఒప్పందంలో నిర్దేశించుకున్న 1.5 డిగ్రీల పరిమితిని తాత్కాలికంగా అధిగమించింది.
మరి తీవ్రమైన ఎల్నినో పరిస్థితులు పెరుగుతున్న గ్రీన్ హౌస్ వాయు సాంద్రతలు దీని ప్రధాన కారణము. దీర్ఘకాలిక ఉష్ణోగ్రత 1.3 డిగ్రీలు ఉన్నప్పటికీ మరి అందులో స్వల్ప పెరుగుదల చోటు చేసుకున్న ముప్పు తీవ్ర స్థాయిలో ఉంటుంది. మరి సముద్రాల వేడి 2023లో గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ సంవత్సరం కూడా అది తగ్గుతున్న సంకేతాలు కనిపించడం లేదు. భూతాపం కారణంగా ఉత్పన్నమైన అదనపు వేడిలో 90% సముద్రాలు సంఘర్షిస్తున్నాయి. అతి వేడిని సముద్రాలే తీసుకుంటున్నాను. ఉష్ణ విస్తరణ హిమనదాలు కరగడం కారణంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. మరి 1993 మధ్య పోలిస్తే ఈ పెరుగుదల రేటు రెట్టింపు కన్నా ఎక్కువగా ఉందంట. 2023లో హిమనదాలు గతంలో ఎన్నడూ లేని రీతిలో 1.2 మీటర్ల మేరకు కరిగిపోయాయి. గ్రీన్ హౌస్ వాయు సాంద్రత కూడా 2023లో రికార్డు స్థాయికి చేరుకుంది. కార్బన్ డైఆక్సైడ్ స్థాయి పారిశ్రామిక విప్లవం ముందు నాటితో పోలిస్తే 51% పెరిగింది. 2024లో దీని పెరుగుదల కొనసాగుతుంది. ఒకటే గుర్తుపెట్టుకో, 2024 అత్యంత వేడి సంవత్సరంగా ఇటీవల కాలంలో WMO నివేదిక ఇవ్వడం జరిగింది. ఓకేనా. COP29 సమిట్లో ఇచ్చిన రిపోర్ట్ స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ పేరుతో ఒక రిపోర్ట్ ఇచ్చారు. 2054లో మనమే నెంబర్ 1. ప్రస్తుతం చూసుకుంటే జనాభాలో గతంలో చైనా దేశం ఉండేది, జనాభాలో ఫస్ట్ ప్లేస్. సెకండ్ ఇండియా ఉండేది, కానీ లేటెస్ట్గా మన ఇండియా ఫస్ట్ ప్లేస్. సెకండ్ చైనా, 3 అమెరికా, 4 ఇండోనేషియా, 5 పాకిస్తాన్. చైనా జనాభా వరుసగా 2వ సంవత్సరం కూడా తగ్గుతుంది. జనాభా ప్రస్తుతం 140 కోట్లు మాత్రమే చైనా జనాభా తగ్గడానికి కారణము సంతాన ఉత్పత్తి రేటు తగ్గుతుంది, వృద్ధాప్య జనాభా పెరుగుతుంది అక్కడ అని చెప్పడం జరిగింది నాన్న. ఇటీవల కాలంలో రష్యా దేశము జనాభా పెరుగుదలకి కొన్ని కారణాలు కూడా తీసుకొస్తుంది, చెప్పాం మనం ఆల్రెడీ. అయితే 2054లో మళ్ళీ మనమే నెంబర్ 1 అంటున్నాం. 2054 సంవత్సరం తర్వాత కూడా జనాభా పెరుగుదల ఉంది. మరి 2100 నాటికి జనాభా గరిష్ట స్థాయికి చేరే ప్రపంచ దేశాల సంఖ్య 126. ఈ జాబితాలోని కొన్ని దేశాలు భారత్, అమెరికా, పాకిస్తాన్, నైజీరియా, ఇండోనేషియా ప్రపంచ జనాభాలో 28% ఉన్న జర్మనీ, చైనా, జపాన్, రష్యా వంటి 63 దేశాల్లో 2024 నాటికే జనాభా గరిష్ట స్థాయికి చేరుకుంటుందంట. అంటే చైనా, జర్మనీ, జపాన్, రష్యా వంటి 63 దేశాల్లో. మరి ఐక్యరాజ్య సమితి రూపొందించిన నివేదిక ప్రకారం 2024లో ప్రపంచంలో జనాభా అధికంగా ఉన్న టాప్ 10 కంట్రీస్, 2054 నాటికి టాప్ 10 కంట్రీస్ చూద్దాం. ఈ రిపోర్ట్ ఇచ్చింది UNO, ఐక్యరాజ్య సమితి వారు ఇచ్చారు. అంటే 2024లో జనాభా ఏ విధంగా ఉంటుంది చూద్దాం. భారత్ 2024లో 145 కోట్లు, 2054లో 150 కోట్లమ్మ. 2054లో అంటే మనం టాప్లో ఉన్నాం. మరి చైనా 2024 140 కోట్లు, 2054 121, అంటే తగ్గుతుంది సంఖ్య, భారత్ పెరుగుతుంది. అమెరికా 34.5 కోట్లు, పాకిస్తాన్ 38.9, 2054 పెరుగుతుంది. మరి ఇండోనేషియా 28.3, ఇక్కడ 4th ప్లేస్. మళ్ళీ 4th ప్లేస్ అమెరికా వస్తుంది 38.4. ఒకసారి గమనిస్తే పాకిస్తాన్ 2024లో 25.1, నైజీరియా 23.3, బంగ్లాదేశ్ బ్రెజిల్ 21.2, బంగ్లాదేశ్ 17.4, రష్యా 14.5, ఇథియోపియా 13.2. ఇది టాప్ 10. మరి 2054 గమనిస్తే భారత్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ చైనా, థర్డ్ అమెరికా, 4th ఇండోనేషియా, 5th పాకిస్తాన్ ఉంది, అప్పుడు కూడా పాకిస్తానే. నైజీరియా 6th 1, 7th 1 బ్రెజిల్, 8th 1 ఇక్కడ కాంగో, 8th 1 కాంగో, 9th 1 బంగ్లాదేశ్, 10th 1 బ్రెజిల్. చూసుకోవాలి రిపోర్టు. మరి 2024 54తో పోల్చుకుంటే మనమే టాప్ రేంజ్లో ఉంటున్నాం జనాభాలో. ఈ రిపోర్ట్ ఇచ్చింది ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వారు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ గమనిస్తే సుప్రీంకోర్టు కొలీజియంలో సభ్యుడిగా జస్టిస్ ఏఎస్ ఓక్. సుప్రీంకోర్టు కొలీజియం పద్ధతి ద్వారా నియమిస్తూ ఉంటారు న్యాయమూర్తుల్ని, తీర్పులు ఇవ్వడం జరుగుతుంది కదా. మరి పాలిటీలో సార్ చెప్తూ ఉంటారు.
సుప్రీంకోర్టు కొలీజియంలో సభ్యుడిగా జస్టిస్ ఏఎస్ ఓక్ వచ్చారు. సుప్రీంకోర్టు కొలీజియంలో 1+4 ఉంటారు. ఒక ప్రధాన న్యాయమూర్తి 4 మెంబర్స్ అంటే సభ్యులు కూడా ఉంటారు. న్యాయమూర్తులు కూడా సభ్యులుగా ఉంటారు. దీంట్లో 1+4 అంటారు. మొత్తం 5 మెంబర్స్ ఉంటారు. మరి డివై చంద్రచూడ్ గారు పదవి విరామణ చేయడం వలన కొత్తగా ఈ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి మరో కొత్త పర్సన్ నియమించారు. అంటే ఎప్పుడు చూసినా 5 మెంబర్స్ ఉండాలి అంటే కొలీజియంలో. మరి సంజీవ్ ఖన్నా నేతృత్వంలో 5 న్యాయమూర్తుల సుప్రీంకోర్టు కొలీజియంలో ఏఎస్ ఓకు కొత్త సభ్యుడిగా వచ్చారు. ఏఎస్ ఓకు కొత్త సభ్యుడిగా అంటే గతంలో సంజీవ్ ఖన్నా కూడా ఒక మెంబర్ డివై చంద్రచూడ్ కాలంలో. మరి డివై చంద్రచూడ్ ఈయన పదవి విరామణ చేయడం వలన ఇంకొక పర్సన్ కావాలి. ఆ పర్సన్ ఎవరంటే ఏఎస్ ఓకు. ఈ 5 మెంబర్స్ ఒకసారి చూసుకుంటే మరి సంజీవ్ ఖన్నా, బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హృషికేశ్ రామ్, జస్టిస్ ఏఎస్ ఓక్. ఈ 5 మెంబర్స్ అనేది ఉండటం జరుగుతుందన్న సుప్రీంకోర్టు కొలీజియంలో. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్. ఆల్ ద బెస్ట్.